Audio Jungle. Audio Jungle. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నిన్నటిదండి, అంటే శుక్రవారం రోజు నేను తీసిన వీడియో. అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయిందండి. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రతి శుక్రవారం చేసే ఒక ముఖ్యమైన పని గురించి మీకు తెలియచేయడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. జానుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకుంటాను. ఫ్రైడే కాబట్టి తులసమ్మ అలాగే గుమ్మం దగ్గర పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకుంటాను. దీపారాధన అనేది నేను ప్రతిరోజు చేయనండి, నాకున్న వీలుని బట్టి నేను చేసుకుంటాను. ఫ్రైడే సాటర్డే రోజు మాత్రం కంపల్సరీ చేస్తాను. నాకు చేయడం కుదరని టైంలో మాత్రం జాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తుంది. ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి షేర్ చేస్తానని చెప్పాను కదండి. అదేంటంటే ప్రతి శుక్రవారం నేను ఈశాన్యం మూల రాగి చెంబును పెట్టుకుంటాను. ఈ రాగి చెంబుని నేను శుక్రవారం మంగళవారం రోజుల్లో పెడతాను. ఇది పెట్టడం వల్ల ఇంట్లో చికాకులు గొడవలు తగ్గి మంచి జరుగుతుంది అని భావిస్తారు. ఈ రాగి చెంబును పెట్టుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మన ప్రవర్తన మార్చుకోకుండా ఇంట్లో గొడవలు తగ్గి ఆర్థిక సమస్యలు పోతాయంటే అది అస్సలు జరగని పనండి. అమ్మవారి మీద నమ్మకం ఉంచి మనకు తోచిన పని మనం చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మంచి అదే జరుగుతుంది అనుకుంటాను. ఈ రాగి చెంబుని నేను 5 years నుంచి పెడుతున్నానండి. శుక్రవారం పెట్టిన రాగి చెంబుని సోమవారం తీసి శుభ్రం చేసుకుని మళ్ళీ మంగళవారం పెడతాను. అలాగే మంగళవారం పెట్టిన రాగి చెంబుని గురువారం తీసి క్లీన్ చేసుకుంటాను. కొత్తగా ఈ రాగి చెంబు పెట్టుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉండొచ్చండి, మాకు ఈ ఆనవాయితీ లేదు కదండి, ఎలా పెట్టుకోవాలి అని. ఈ రాగి చెంబు పెట్టుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదండి. మనం చేసే పని మంచిదైనప్పుడు అలాగే ఎదుటి వారికి నష్టమేమీ రాదు అనుకున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటాను. ముందుగా గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టానండి. మీకు కావాలంటే ఓంకారం గుర్తు కూడా వేసుకోవచ్చు. ఈ చెంబు నిండా శుభ్రమైన నీరు పోసి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువుల్లో కొన్ని అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, కొద్దిగా గంధం వేయాలి. అలాగే ఇందులో కొద్దిగా పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ కూడా వేస్తున్నానండి. ఈ పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ వేయడం వల్ల ఇంట్లో సువాసన వెదజల్లుతుంది. ఎక్కడైతే శుచిగా శుభ్రంగా సువాసన వెదజల్లుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుంది అంటారు. తరువాత ఇందులో ఒక కాయిన్ వేస్తున్నానండి. ఇక్కడ 5 రూపీస్ కాయిన్ అయినా 2 రూపీస్ కాయిన్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి. తరువాత ఇందులో పూలు వేసుకోవాలండి. కొంచెం ఫ్రెష్గా ఉండే పూలైతే వేసుకోండి, ఎందుకంటే ఈ కలశం మనం 2-3 రోజుల వరకు కదిలించం కాబట్టి. ఈ పూలు ఎలాగో నీళ్ళలో ఉంటాయి కాబట్టి వాడిపోకుండా ఉంటాయి. అలా కాకుండా కొద్దిగా వాడినట్లు ఉండేవి పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్చాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎంత ఫ్రెష్గా ఉండే పూలు పెట్టినా, రాగి చెంబు ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టినా కూడా నెక్స్ట్ డేకి అవి వాడిపోయి రాగి చెంబు అనేది రంగు మారితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ రాగి చెంబుని దేవుడి మందిరంలో కానీ లేదా ఈశాన్యం మూల కానీ పెట్టాలండి. ఒకవేళ దేవుడి మందిరంలో పెట్టే పనైతే రోజు నీళ్లు తీసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఈశాన్యం మూలైతే నేను చెప్పినట్లు వారానికి 2 సార్లు మార్చుకుంటే చాలు. రావి చెంబు కింద చిన్న ప్లేట్ ఉంటుందండి, రాగి ప్లేటు. నా దగ్గర అది లేదు, అందుకే నేను తమలపాకు పెట్టుకుంటాను. తమలపాకు మీద కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కలశాన్ని దాని మీద పెట్టాలి. కలశాన్ని పెట్టేటప్పుడు శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ పెట్టాలి. ఇలా ఈ కలశం పెట్టడం వల్ల అప్పులన్నీ తీరిపోతాయి, గొడవలన్నీ సర్దుమణిగిపోతాయని నేను చెప్పడం లేదండి. మనం చేసే ప్రతి పని భక్తితో శ్రద్ధతో చేస్తూ అమ్మవారి మీద భారం వేసామంటే అంతా మంచే జరుగుతుంది. నాకు తెలిసిన దాన్ని నేను చేసుకునే దాన్ని మీకు షేర్ చేశానండి. ఒకవేళ నేను చేసిన దాంట్లో కూడా మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే నాకు చెప్పండి, దాన్ని నేను సరి చేసుకుంటాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి.